హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రియ అయితే తన గురించి ఎక్కడ రాధ బయట పెడుతుందో అని ఆ పెళ్ళికైతే ఓకే అని చెప్పేస్తుంది. అలా అబ్బాయి నచ్చాడని అతనితో చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. అది గమనించిన రాధ విక్రమ్లైతే చాలా సంతోషపడతారు. విక్రమ్ అయితే ప్రియకి ఆ పెళ్ళి ఇష్టమంటుంది. అందుకే తను సిగ్గుపడుతుంది అని విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. తనకి ఇష్టం ఖచ్చితంగా అవుతుంది, తొందరలోనే పెళ్ళి కూడా చేసుకుంటుంది అని చెప్పగానే తొందరలోనే నీ అగ్రిమెంట్ గురించి కూడా నేను చెప్పేస్తాను ప్రియా, పెళ్ళి జరగగానే అని విక్రమ్ కృష్ణ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ పెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి తొందరలోనే మంచి ముహూర్తం పెట్టుకొని పెళ్ళి చేసేద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రియ మాత్రం తన నెత్తిలో ఉన్న పూలు చాలా కోపంతో విసిరేస్తుంది. వెంటనే ఆ గదిలోకి దమయంతి వస్తుంది. దమయంతి ప్రియని చూసి, ఏంటే ఇలా చేస్తున్నావు, నిజంగానే నీకు ఆ పెళ్ళి ఇష్టమేనా అని అంటూ ఉంటుంది. అప్పుడే నా ముఖం చూస్తుంటే నీకు ఆ పెళ్ళి ఇష్టంలా అనిపిస్తుందా అని అనగానే, మరే నువ్వు ఇష్టమని చెప్పావు, తనతో ఫ్రీగా కూడా మాట్లాడావు అని అంటూ ఉంటుంది. దమయంతి అయితే ఇష్టం కాదు, చాలా కోపం, నాకు అసలు ఆ పెళ్ళి ఇష్టం లేదు, కానీ తప్పని పరిస్థితి అని అనగానే, అసలు ఏం జరిగిందే అని అంటూ ఉంటుంది. దమయంతి అయితే, అమ్మ నీకు తెలియకుండా నేను ఆ రాధని ఇంట్లో నుంచి పంపించడానికి నేను కొన్ని ప్లాన్లు వేశాను. దానివల్ల ఆ నిజమంతా రాధకు తెలిసిపోయింది. రాధ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నా గురించి ఇంట్లో అందరి ముందు బయట పెడతానని చెప్పింది. అందుకే తప్పని పరిస్థితుల్లో ఈ పెళ్ళికి ఓకే అన్నాను. కానీ ఈ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు. అసలు ఈ పెళ్ళి నాకు ఎలా ఇష్టం అవుతుందమ్మా? అయినా నాకు బావ అంటే చాలా ఇష్టం. బావ కోసమే కదా ఇన్నాళ్ళుగా ఉంది. నేను బావని ఎలా వదిలిపెట్టగలుగును? లేదు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. కానీ ఆ రాధ వల్ల నేను ఈ పెళ్ళి చేసుకున్నాను. ఎలాగైనా రాధ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ పెళ్ళిని నిన్ను దూరం కొట్టాలి. ఆ తర్వాత బావని తొందరగా పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. ప్రియ అయితే అది చూసిన దమయంతి, నువ్వు ఆ రాధ తన నిన్ను బ్లాక్మెయిల్ చేయడం వల్ల నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా? నిజంగా నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావని మారిపోయావని అనుకున్నాను అని దమయంతి అంటూ ఉంటుంది. ఏంటో మమ్మీ, అసలు అర్థం కావడం లేదు. బావని తొందరగా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది, కానీ బావ ఆ రాధని పెళ్లి చేసుకున్నాడు అని అంటూ ఉంటుంది. ప్రియ అయితే అప్పుడే దమయంతి అయితే, లేదే, అసలు రాధని మీ బావ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా, లేదా ఏదైనా దేని ప్రాబ్లంలోనైనా పెళ్లి చేసుకున్నాడా అనేది తెలియాలి. అసలు రాధకి మీ బావ విక్రమ్కి ఏదో జరుగుతుంది మధ్యలో, ఖచ్చితంగా అది తెలుసుకుంటాను. ఆ తర్వాత నీకు విక్రమ్కి ఖచ్చితంగా పెళ్లి చేస్తాను. ఖచ్చితంగా విక్రమ్ నీ నుండి పెళ్ళి చేసుకోకూడదని నిన్ను ఆ రాధని పెళ్లి చేసుకున్నట్లు నటిస్తున్నాడా? అసలేంటి అర్థం కావడం లేదు. తొందరగా నీకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అదేంటో తెలుసుకోవాలి ముందుగా అని అంటూ ఉంటుంది. దమయంతి అయితే అప్పుడే ప్రియ అయితే, ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును, ఈ రాధ వాళ్ళ తండ్రి స్టేషన్లో ఉన్నాడు. తను ఇడిపించడానికి కొంత సమయం కూడా పట్టదు. కానీ రాధ వాళ్ళ నాన్నని బయటికి ఇడిపించడం లేదు అంటే ఏదో కారణం ఉంటుంది కదా అని దమయంతి అనగానే, ఖచ్చితంగా నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అర్థమవుతుంది మమ్మీ అని ప్రియ అంటూ ఉంటుంది. అది ఏంటో నేను కూడా తెలుసుకుంటాను మమ్మీ, ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఈ బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకే ఇదంతా చేస్తుందన్నది తెలుసుకుంటాను. ఆ తర్వాత బావకి నాకు పెద్దనాన్నే పెళ్లి జరిపించేలా చేస్తాను చూడు మమ్మీ అని ప్రియ అనగానే, నేను కూడా అదే పని మీద ఉన్నాను అని అంటూ ఉంటుంది. దమయంతి అయితే అలా ప్రియ అయితే చాలా కోపంతో, ఎలాగైనా ఈ రాధ గురించి తెలుసుకుంటాను, రాధ రాధ ఇంట్లో నుంచి పోయేలా చేశాను, బావే నా మెడలో తాళి కట్టేలా చేసుకుంటాను అని ప్రియ ప్రతిసారి వీళ్ళనే గమనించాలి, అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ అటుపక్క రాధా విక్రమ్లనే ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడే రాధ గదిలోకి వచ్చి విక్రమ్తో చాలా సంతోషపడుతుంది. అప్పుడే విక్రమ్ కూడా, రాధా చాలా మంచి పని చేశావు రాధా,
ఇక ప్రియ ఈ పెళ్ళికి ఒప్పుకుంది. తొందరలోనే పెళ్లి వాళ్ళు కూడా ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించేయాలంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఆ తర్వాత ఈ ప్రియని ఇక ఆ పెళ్లి చేసి పంపించేయొచ్చు. ఆ తర్వాత మనది అగ్రిమెంట్ పెళ్ళని అందరి ముందు బయట పెడతాను. ఇక ఆ తర్వాత నువ్వు మీ నాన్నని విడిపించుకొని ఇంటికైతే సంతోషంగా వెళ్ళొచ్చు అని చెప్పగానే రాధ మనసులో ఏదో తెలియని బాధ కనిపిస్తుంటుంది. రాధ మనసులో ఇక విక్రమ్కి చోటు కలుగుతుంది కదా, అందువల్ల రాధ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ రాధని చూసి, ఏంటి రాధ ఇంత మంచి వార్త చెప్పినా నవ్వడం లేదేంటి అని అనగానే ఇక అప్పుడే రాధ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వింటాం. ఇక ప్రియ అయితే ఇదేంటి బావ ఇక రాధతో ఏదో మాట్లాడిండు, అదేంటో తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాధ ఒంటరిగా పెరట్లోకి వస్తుంది. అది గమనించిన ప్రియ తను కూడా రాధ వెనకాలే వస్తూ ఉంటుంది. ఇక రాధ మాత్రం ఇక అలా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటుంది తనలో తానే. ఏంటి విక్కీ, నువ్వు నా నుంచి దూరం అయిపోతావా? నువ్వంటే నాకు ఇష్టం కలుగుతుంది, నువ్వు నా కోసం ఎంతో చేశావు, నిన్ను విడిచి ఎలా వెళ్ళను అని ఇక రాధ తన ఇక మాట్లాడుకుంటూ ఉంటుంది. మనదిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళని ఇక ఇంట్లో తెలిస్తే మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారో. ఇప్పుడు నిజంగానే నేను ఈ ఇంటి కోడలని మీ అమ్మ నాన్న చాలా సంతోషపడుతున్నారు. ఇది మనది నిజంగా పెళ్ళి కాదని అగ్రిమెంట్ పెళ్ళని తెలిస్తే అత్తయ్య మావయ్య ఎంత బాధపడతారో ఏమో అని రాధ అంటూ ఉంటుంది. అది విన్న ప్రియ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి రాధేంటి బావతో తనకి జరిగిన పెళ్ళి అగ్రిమెంట్ పెళ్ళి అంటుంది అని ఇక షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక రాధ అయితే ఈ అగ్రిమెంట్ గురించి తెలిస్తే ఏమైపోతారో ఏమో అని ఇక చాలా బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అది విన్న ఇక ప్రియ అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే బావకి రాధకి అమ్మన్నట్లుగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, రాధ బావ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, వాళ్ళు ఒక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అంటే ఆ అగ్రిమెంట్ కూడా నా కోసమే. నా పెళ్ళి జరిగాక ఇక ఆ అగ్రిమెంట్ గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తానని బావ అన్నట్లుంది. అంటే నన్నుండి తప్పించుకోవడానికే బావ ఈ పెళ్లి నాటకం ఆడుతున్నాడా? నీ నాటకాన్ని బయట పెడతాను బావా, అందరి ముందు బయట పెడతాను. ఇక నేను నువ్వే నా మెడలో తాళి కట్టేలా నేను చేసుకుంటాను బావా, ఖచ్చితంగా చేసుకుంటాను, నిన్ను వదిలే ప్రసక్తే లేదు బావా అని ప్రియ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే ప్రియ దమయంతి దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక దమయంతి, ఏంటే అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని ప్రియని అంటూ ఉంటుంది. మమ్మీ వెంటనే మనం మామయ్య దగ్గరికి వెళ్ళాలి అని అనగానే ఏంటి ఎన్నెళ్ళింది నువ్వు మామయ్య దగ్గరికి అంటున్నావు అని అనగానే, తొందరగా మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అనగానే, పద వెళ్దాం అని ఇక అటు ప్రియ దమయంతి ఇద్దరు కలిసి ఇక వాళ్ళ మామయ్య దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే ఇక ఏంటమ్మా ఇలా వచ్చారు అని అనగానే, మావయ్య నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాను అని అనగానే, అప్పుడే ఏంటమ్మా దమయంతి ఏం న్యూస్ అని అనగానే, ఏంటో అన్నయ్య నాకు కూడా తెలీదు, కానీ అది గుడ్ న్యూస్ అని ఇక్కడనే నీ దగ్గరే అందరి ముందు చెప్పాలని అనుకుంది అని అనగానే, ఏంటమ్మా అది ప్రియా అని అంటూ ఉంటాడు వాళ్ళ మామయ్య అయితే. అప్పుడే మామయ్య, నిజంగా మీరు అనుకున్నట్లు మీరు ఊహించినట్లు రాధది బావది ఇక నిజమైన పెళ్ళి కాదు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి పడదు, కానీ అనుకుని పరిస్థితుల్లో ఒక అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు అని చెప్పగానే అక్కడున్న దమయంతి వాళ్ళ అన్నయ్య షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును మావయ్య నిజం చెప్తున్నాను, అసలు బావది రాధది ప్రేమించి పెళ్లి చేసుకోలేరు, వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు, 1 సంవత్సరం మాత్రమే కలిసి ఉంటారు అని అనగానే, అప్పుడే అక్కడున్న ఇక దమయంతి వాళ్ళ అన్నయ్య షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే, అవును మావయ్య నిజం చెప్తున్నాను, నిజంగానే ఇక రాధ తనలో తాను బాధపడుతుంటే నేను విన్నాను. బావ రాధ ఒక మాట మాట్లాడుకున్నారు, తొందరగా ప్రియ పెళ్ళి జరిగిపోతే ఇక నేను కూడా ఈ అగ్రిమెంట్ గురించి అందరికీ చెప్పేస్తాను, ఆ తర్వాత మీ నాన్న నిడిపించి నువ్వు మీ నాన్నతో సంతోషంగా ఉండొచ్చు అని ఇక బావ రాధతో మాట్లాడడం నేను విన్నాను. రాధ కూడా ఇంట్లో నుంచి వెళ్ళడం తనకి ఇష్టం లేదు, బావ అంటే ఇష్టమైపోయింది, అందుకని రాధ బాధపడుతుంది. రాధ ఈ అగ్రిమెంట్ గురించి మామయ్యకి అత్తయ్యకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో. నేను ఇంటికి కోడలుగా వచ్చాను, కోడలుగానే అనుకుంటున్నారు, ఇప్పుడు మా ఇద్దరిది ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లి కాదని
ఒక అగ్రిమెంట్ ప్రకారం చేసుకున్న పెళ్ళి అని తెలిస్తే పాపం మామయ్య అత్తయ్య ఎంత బాధపడతారో అని రాధ మాట్లాడుకోవడం నేను విన్నాను మామయ్య అని చెప్పగానే అప్పుడే దమయంతి ఇక అక్కడున్న వాళ్ళ మామయ్య ఒక్కసారే షాక్ అయిపోతారు. అనుకున్నానమ్మా, అనుకున్నాను, నేను ముందే ఊహించాను, నిజంగా ఇదేదో జరిగి ఉందని. నిజంగా రాధని విక్రమ్ ఖచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడాలని అర్థమైంది. కానీ వీరిద్దరి మధ్య ఏదో ఉందని అర్థమైంది. చెప్పాను కదా చలమ్మ అని అనగానే, అవునన్నయ్య నువ్వు అన్నట్లే రాధది విక్రమ్ది ప్రేమించిన పెళ్లి కాదు, ఒక అగ్రిమెంట్ ప్రకారం ప్రియ పెళ్లి నుండి తప్పించుకోవడానికి నాకు తెలిసి విక్రమ్ ఈ పెళ్లి చేసుకున్నాడన్నయ్య అని దమయంతి అనగానే అప్పుడు ప్రియ కూడా, అవును మామయ్య, నిజంగా నా నుండి బావ తప్పించుకోవడానికే ఈ పెళ్లి ప్లాను వేశాడు అని అనగానే వెంటనే ఆలస్యం చేయకుండా ఆ అగ్రిమెంట్ పేపర్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ అగ్రిమెంట్ పేపర్ మీ పెద్దనాన్నకి తెలియజేయాలి. ఆ రామచంద్రయ్యకి ఆ అగ్రిమెంట్ని చూపిస్తే మెడ పట్టుకొని ఆ రాధని బయటికి గెంటేశాడు. ఆ తర్వాత దగ్గరుండి నీకు విక్రమ్ కృష్ణకి పెళ్లి జరిపిస్తాడు. నువ్వు మాత్రం ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్ పేపర్ ఎక్కడుందో వెతికి అందరి ముందు ఇక ఈ అగ్రిమెంట్ పెళ్లి గురించి నిజాన్ని బయట పెట్టాలి. ఆ తర్వాత వెంటనే మీ పెద్దనాన్న నీకు ఇక ఆ విక్రమ్ కృష్ణకి పెళ్లి జరిపిస్తాడు. మనం అనుకున్నట్లు ఆస్తి మన సొంతం అవుతుంది అని ఇక వాళ్ళ మామయ్య అనగానే, ఇప్పుడు అదే పని మీద ఉన్నాను మామయ్య, ఇక పదమా మనం వెళ్దాం అని ఇక అక్కడున్న ప్రియ దమయంతి ఇద్దరు కలిసి ఇక మళ్ళీ తిరిగి ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక దమయంతి అయితే, అమ్మ ప్రియ, నువ్వు ఈ విషయాన్ని పసిగట్టినట్లే అదేవిధంగా ఇక ఆ అగ్రిమెంట్ పేపర్ కూడా ఎక్కడుందో వెతకాలి. అది వెతికి పట్టుకొని మీ పెద్దనాన్నకి చూపించాలి. మీ పెద్దనాన్న ఆ అగ్రిమెంట్ గురించి తెలిసాక మీ బావని అటు రాధని కడిగేశాడు. ఆ తర్వాత రాధని ఎన్నిసార్లు నేను మెడపట్టి బయటికి గెంటేసినా ఏదో ఒక ప్లాన్తో విక్రమ్ మళ్ళీ తీసుకువచ్చాడు. కానీ ఈసారి మాత్రం ఆ రాధ గురించి బయట పెడితే మీ పెద్దనాన్నే దగ్గరుండి మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు అని చెప్పగానే అప్పుడే, అవునమ్మా, నిజంగా నేను తొందరగా అగ్రిమెంట్ పేపర్ ఎక్కడుందో తెలుసుకుంటాను, ఇక పెద్దనాన్నకి ఈ విషయాన్ని తెలియజేశాను అని ఇక ప్రియ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ రోజు రాత్రి నేను ఈ పేపర్ని ఇక కనిపెట్టాలి అని ఇక ప్రియ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రాత్రి కాగానే అందరూ పడుకున్న సమయం చూస్తుంది. వెంటనే అందరూ పడుకున్నారన్నది గమనిస్తుంది ప్రియ అయితే. వెంటనే రాధ విక్రమ్ కృష్ణ గది దగ్గరికి వెళ్తుంది. ఆలోపే వెళ్ళేసరికి విక్రమ్ కృష్ణ రాధ పడుకుండిపోతారు. వెంటనే నిజంగా బావా ఆ రాధ పడుకున్నారు, వెంటనే ఆ పేపర్ ఆ గదిలో ఎక్కడుందో వెతకాలి అని ఇక అనుకుంటూ ప్రియ అయితే ఆ గదిలోకి వెళ్తుంది. వెంటనే ఇక ఆ గదిలో అంతటా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఒక కబోర్డ్లో ఇక రాధకి విక్రమ్ కృష్ణకి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్ ప్రియకి కనిపిస్తుంది. వెంటనే ప్రియ, ఇదేంటి, ఈ పేపర్ ఏంటి, ఖచ్చితంగా అగ్రిమెంట్ పేపర్ అయి ఉంటుందా, అందుకే ఇంత పదిలంగా పెట్టొచ్చా అని ఇక ప్రియ అయితే ఆ పేపర్ని తీసి చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. నేను అనుకున్నది ఇదే, బావా రాధల పెళ్లిల అగ్రిమెంట్ పేపర్ ఇది, ఖచ్చితంగా ఈ విషయాన్ని అందరి ముందు తెలియజేస్తాను, సక్సెస్, బావతో నా పెళ్లి కావడానికి ఇది ఒక్క పేపరే కారణం అని ఇక ప్రియ అయితే చాలా సంతోషపడుతుంది. వెంటనే ఉదయాన్నే ఆ పేపర్ తీసుకొని ఇక అందరినీ హాల్లోకి పిలుస్తుంది. అప్పుడే ఇక, ఏంటమ్మా ప్రియ, ఏం జరిగింది, ఏ రోజులేంది ఇంత హ్యాపీగా ఉన్నావు అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ రాధ అయితే షాక్ అయిపోతారు. ఇదేంటి ప్రియ ఇంత గెంతులేస్తుంది అని ఇక అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ప్రియ అయితే, ఏంటా నా సంతోషానికి కారణం అనుకుంటున్నారా, ఇప్పుడే తెలియజేస్తాను, ఇక ఈ పేపర్ గురించి మీకు తెలిసి ఉండదనుకుంటా అని ఇక ప్రియ అనగానే అప్పుడే రాధ విక్రమ్ కృష్ణ షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ పేపర్ ఏంటి, కొంపతీసి నాది రాధది అగ్రిమెంట్ పేపరా అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ కృష్ణ. అప్పుడు రాధ కూడా కంగారు పడుతుంది. అప్పుడే ఇక, ఏంటమ్మా ఆ పేపర్ అని ఇక రామచంద్రయ్య అంటూ ఉంటాడు. పెదనాన్న, ఈ పేపర్ గురించి ఇక మన అందరికీ తెలియాలి, మన దగ్గర ఒక విషయాన్ని బావ దాచిపెట్టాడు అని ప్రియ అనగానే అప్పుడే రాధ విక్రమ్ కృష్ణ షాక్ అయిపోతారు. అంటే ఖచ్చితంగా ప్రియ దగ్గర ఉన్న పేపర్ అగ్రిమెంట్ పేపర్ అయి ఉంటుంది అని ఇక విక్రమ్ కృష్ణ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక, ఏంటమ్మా అది, ఏంటి అయినా ఇక విక్కీ ఏ విషయాన్ని దాచిపెట్టడే అని ఇక అంటూ ఉంటాడు. రామచంద్రయ్య అయితే, లేదు లేదు పెద్దనాన్న, మన దగ్గర ఒక పెద్ద అబద్ధం చెప్పాడు, అసలు ఇక రాధకి బావకి జరిగిన పెళ్ళి నిజమైన పెళ్ళి కాదు, వాళ్ళు ప్రేమించి సంతోషంతో పెళ్లి చేసుకోలేదు, వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇక బావ నా పెళ్లి నుండి తప్పించుకోవడానికి ఇక రాధని అగ్రిమెంట్ ప్రకారం 1 సంవత్సరం
అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు అని చెప్పగానే ఇక అక్కడున్న రామచంద్రయ్య, అక్కడున్న ఇక సునంద వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును నిజం చెప్తున్నాను, అందరికీ నిజం చెప్తున్నాను. బావది ఇక రాధది ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లి కాదు, వాళ్ళు ఒక సంవత్సరం కలిసి ఉండడానికి అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు అని చెప్పగానే, ఏంటి అది టివ్వు అని రామచంద్రయ్య ఆ అగ్రిమెంట్ పేపర్ని చూసి చదువుతాడు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే నిజంగా ఇక ఇంత తప్పు చేశాడా విక్రమ్? ఏం చేశావు నువ్వు? అసలు రాధని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? నన్ను మోసం చేస్తావారా? నన్ను మోసం చేస్తావా అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ అయితే, మామయ్య నన్ను క్షమించు మామయ్య అని అనగానే, ఏంట్రా క్షమించేది? ఇప్పటి నుంచి ఇక నువ్వు చేసిన తప్పుకి ఇక ఆ రాధ కూడా పాలు పంచుకుంది కాబట్టి ఈ రాధ మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఇక అక్కడున్న రామచంద్రయ్య అయితే రాధని బయటికి పంపించేశాడు. అది చూసిన మామయ్య, రాధ తప్పేమీ లేదు మామయ్య, నేనే ప్రియతో పెళ్ళి ఇష్టం లేక ఇదంతా చేశాను, నన్ను క్షమించు మామయ్య అని అనగానే, లేదురా నువ్వు నన్ను మోసం చేయడానికే ఈ పెళ్లి చేసుకున్నావురా, ఇక ఈ రాధ ఇంట్లో ఉండని అవసరం లేదు అని ఇక రామచంద్రయ్య అయితే రాధని బయటికి పంపించేస్తాడు. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ పరిగెత్తుకుంటూ రాధ దగ్గరికి వెళ్తాడు. రాధ నన్ను క్షమించు రాధా, దీనంతటికీ కారణం నేనే అని ఇక మీ నాన్నని ఇప్పుడే ఇడిపిస్తాను అని ఇక విక్రమ్ కృష్ణ అయితే ఇక అక్కడున్న ఇక సీనయ్యని ఇడిపియడానికి వెళ్తాడు. అప్పుడే ఇక సీనయ్యని బయటికి తీసుకొచ్చి, చాలా థ్యాంక్స్ నాన్న, నువ్వు ఈరోజు ఇక నన్ను బయటికి తీసుకొచ్చావు, నా భార్యని నా పిల్లల్ని చూసుకోవడానికి నాకు ఒక సహాయం చేశావు అని సీనయ్య అంటూ ఉంటాడు. అయినా రాధ ఎక్కడున్న, రాధ సంతోషంగా ఉండాలి అని అనగానే, రాధ మీ ఇంట్లోనే ఉంది అని ఇక అంటూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ అయితే, ఏం మాట్లాడుతున్నావు బాబు, రాధ మా ఇంట్లో ఉండడం ఏంటి, అయినా నీతో సంతోషంగా ఉండాలి కదా అని అనగానే, నిజంగా ఒక నిజం చెప్పాలి మీకు, రాధది నాది ప్రేమించి పెళ్లి చేసుకోలేము, మీ ఇద్దరం ఒక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాము. ఇప్పుడు మా ఇంట్లో అందరికీ ఈ అగ్రిమెంట్ గురించి తెలిసింది, రాధని మీ ఇంటికి పంపించేశారు అని చెప్పగానే అక్కడున్న ఇక సీనయ్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే రాధ గురించి నిజం తెలియక రాధమ్మని బయటికి పంపించేశారా? అందరికీ నిజం చెప్పాలి, రాధమ్మ విక్రమ్ కృష్ణ చిన్నప్పటి నుంచి ఇక వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి ఇక వీళ్ళ గురించి నిజం చెప్పి వాళ్ళిద్దరిని మళ్ళీ తిరిగి కలపాలి అని సీనయ్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే సీనయ్య ఇక రామచంద్రయ్య ఇంటికి వస్తాడు. రామచంద్రయ్య ఇంటికి వచ్చిన సీనయ్యని చూసి, ఏంటి ఇలా వచ్చావు అని అనగానే, బాబు నీకు ఒక విషయం చెప్పాలి బాబు అని అనగానే, ఏంటి ఆ విషయం? నీ కూతురు చేసిన మోసం చాలు అని ఇక అంటూ ఉంటాడు. రామచంద్రయ్య అయితే, నా కూతురు ఏం మోసం చేయలేదు, అసలు నా కూతురే కాదు, తను నీ కన్న కూతురు చిట్టి అని చెప్పగానే అప్పుడే ఇక రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంటి సీనయ్య ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, ఆ రోజు మీకు యాక్సిడెంట్ కావడం, నీ కూతురు లోయలో పడిపోవడం, ఆ లోయల నుంచి నాకు వేటగాళ్ళ ద్వారా ఇక నీ కూతురు నాకు దొరకడం జరిగింది. చిన్నప్పటి నుంచి తనని కన్న కూతురులా పెంచుకున్నాను, ఆ దేవుడు పంపించిన కూతురులా పెంచుకున్నాను. కానీ ఇక అనుకోకుండా ఒకరోజు మీ ఇంటికి వచ్చాను. ఆ రోజు నీ గదిలో నీ కూతురు ఫోటో చూశాను. చిన్నప్పుడు నేను తీసుకొచ్చిన రాధ ఫోటో, అది ఒకే తీరుగా ఉంది. తనని చూసి నిజంగా తను నీ కూతురు, ఈ ఇంటి వారసురాలని నిజం తెలుసుకున్నాను. ఆ రోజే ఈ నిజాన్ని చెప్పాలనుకున్నాను. కానీ మీ ఇంట్లో వాళ్ళే తనకి ప్రాణహాని ఉందని, మీ ఇంట్లో వాళ్ళు చంపాలని చూస్తున్నారని తెలిసింది. అందుకని ఈ నిజాన్ని నీకు చెప్పలేదు బాబు. నీ కన్న కూతురే ఆ రాధమ్మ. ఇక నీ కన్న కూతుర్ని విక్రమ్ కృష్ణని ఇద్దరిని కలిపి నువ్వు ఇక నీ కూతురు నీ అల్లుడిని దగ్గర చేర్చాలి. ఇక నువ్వు నీ కూతుర్ని విడదీశావు నీ అల్లుడి నుంచి, ప్రాణానికి ప్రాణమైన చిట్టిని అటు విక్రమ్ కృష్ణని విడదీశావు. వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి అని ఇక సీనయ్య చెప్పగానే అప్పుడే ఇక అక్కడున్న రామచంద్రయ్య ఇక విక్రమ్ కృష్ణ అయితే షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నా సీనయ్య, ఇక రాధ చిట్టి అవడం ఏంటి అని అనగానే, అవును బాబు రాధే చిట్టి, నీకెంతో ఇష్టమైన నీ మరదలు అని చెప్పగానే విక్రమ్ కృష్ణ చాలా సంతోషపడతాడు. అప్పుడు రామచంద్రయ్య కూడా చాలా సంతోషపడతాడు. అంటే నా కూతురికి ప్రాణహాని ఎవరి ద్వారా ఉంది అని అనగానే, ఎవరో కాదు బాబు, ఈ దమయంతి ఆ రోజు మీ కారుకి ఆ యొక్క బ్రేకులు తీసేసి మీ ప్రాణాలు తీయాలని చూసింది. ఆ తర్వాత ఈ ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని చూసింది. ఇప్పుడు నీ కూతురే ఇక రాధా అని తెలిస్తే ఇక తనని కూడా చంపేస్తుందని ఆ నిజాన్ని చెప్పలేదు బాబు అని చెప్పగానే ఇక రామచంద్రయ్య చాలా సంతోషపడతాడు. వెంటనే రామచంద్రయ్య రాధ దగ్గరికి వెళ్ళి తీసుకువచ్చి ఇక్కడున్న ఇక విక్రమ్ కృష్ణని రాధని
ఇద్దరిని ఒకటి చేశాడు. ఇక మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలమ్మా, నువ్వు నా కన్న కూతురివి అని చాలా సంతోషపడతాడు. ఈ విధంగానైతే ఇక అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్ పేపర్ చూసి ఇక విక్రమ్ కృష్ణని రాదని ఇక రామచంద్రయ్యకి ఈ నిజాన్ని చెప్పి విడదీయాలని చూసిన ప్రియకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు సీనయ్య. అయితే రాధ గురించి నిజాన్ని బయటపెట్టి రాధే చిట్టి అన్న నిజాన్ని బయటపెట్టి అటు విక్రమ్ కృష్ణని రాధని దగ్గరుండి రామచంద్రయ్యే ఇక వాళ్ళిద్దరిని కలిపేలా చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.